హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కల్పన. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అది మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు మన గార్డెన్లోని రీసెంట్గా ఇది ఎప్పుడంటే ఈరోజు ఆగస్ట్ ఫస్ట్ రోజు కోసిన ఫ్లవర్స్ వీడియో చివరిలో చూపిస్తాను. దీనికోసం నేను ఏమేమి ఎలా చేసుకున్నానని చూపిస్తాను. ఇది వచ్చేసి ఎగ్షెల్స్ నేను చాలా ఎప్పుడు ఆమ్లెట్ వేసుకున్నా నేను వాటిని స్టోర్ చేసి పెట్టుకొని ఇట్లా పౌడర్ చేసుకుంటాను. ఒకేసారి పౌడర్ చేసేసుకొని వీటిని అయితే ఇట్లా పొడిని నేను పక్కన పెడతాను. ఇలా ఎగ్స్ కూడా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేస్తాను. అప్పుడు అవి డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయినప్పుడు ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు పౌడరు. గులాబీ మొక్కలకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ చూపిస్తాను ఇందులో ఏమేమి మిక్స్ చేస్తాను అనేది. నేను ఒక 3-4 టేబుల్ స్పూను నేను అందాక కొలతతో వేసుకున్నాను. మీరైతే ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఎగ్షెల్స్ పౌడర్ వేసుకోండి. ఇందులోనే మేకల ఎరువు ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. అలాగే ఇందులో హాల్ మిక్స్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది కూడా అన్నీ కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్ అనమాట. అలాగే వేపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నర్సరీ మేళ జరుగుతుంది, వెళ్ళాలనుకుంటే అక్కడ మీకు ఇవన్నీ దొరుకుతాయి. చేసుకోలేని అన్న వాళ్ళు పీపుల్ ప్లాజా దగ్గర ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, అక్కడ ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే జరుగుతుంది. ఎవరైనా వెళ్ళారనుకో సీడ్స్ కానీ మొక్కలు కానీ ఇవన్నీ కూడా అసలు చాలా దొరుకుతాయి. ఆల్ మిక్స్ పౌడర్ ఇవన్నీ కూడా అంటే ఇంట్లో చేసుకోలేము అనుకునే వాళ్ళు అక్కడ కొనుక్కోవచ్చు. ఇలా అయితే ప్రతి గులాబీ చెట్టు మొదట్లోనైతే నేను ఈ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది వేయటం వల్ల మంచిగా మంచి చిగుర్లు మొగ్గ పూత అనేది బాగుంటుంది. మొగ్గలు రాలే సమస్య నుంచి నివారిస్తుంది. అధికంగా కాల్షియం ఉంటుంది. ఆల్ మిక్స్ పౌడర్లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఆల్ మిక్స్ పౌడర్ అనేది అన్ని మొక్కలకు చాలా యూజ్ఫుల్ అనమాట. మేకల ఎరువు కూడా వీటికి చాలా బలం మొక్కలకి. అందుకని చెప్పేసి నేనైతే అన్ని గులాబీ మొక్కల వరకు అయితే మొత్తం ఇచ్చాను. ఇట్లా నేను రెయిన్ వాటర్ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను. మొన్నటి వరకు ఫుల్ వర్షాలు పడ్డాయి. మళ్ళీ డ్రైన్ హోల్ నుంచి మనం అంటే మొత్తం వీటి నుంచి పోషక విలువలు పోతాయి కాబట్టి మనం వర్షం తగ్గినప్పుడు ఇలాంటి సాలి రూపంలో ఇలా చేసుకొని ఇచ్చిరనుకో మొక్కలు అయితే దృఢంగా ఉంటాయి. చూడండి, ఇవన్నీ ఇప్పుడు నేను చేసిందంతా కూడా ఈ వెజిటేబుల్ మొక్కలకు అన్నిటికీ ఇవ్వచ్చు. బట్ ఈరోజు నేను ఓన్లీ గులాబీలకే ఇస్తాను. అవి కూడా అంటే ఈవినింగ్ టైంలో మిగతా మొక్కలకి ఇస్తాను. ఇక చూడండి చాలా ఫ్లవరింగ్ అయితే వస్తుంది. బీరకాయలు కూడా మంచి క్రాఫ్ట్లో ఉంది. ఇక్కడ బెండ మొక్క వర్షాలకి అసలు మొత్తం దాదాపు 2 వారాల నుంచి అయితే వర్షాలు అయితే బీభత్సంగా పడ్డాయి. ఇంక ఇవాళ ఒక్కరోజు ఆగస్ట్ ఫస్ట్ రోజు కొంచెం ఇంకా వర్షం లేకుండా ఎండ కొడుతుంది కాబట్టి ఇంకా మొక్కలకైతే అది ఇచ్చాను. ఒకవేళ మామూలుగా లైట్గా వర్షం పడ్డా కూడా అప్పుడు రూట్స్ అనేవి మనం ఇచ్చిన ఇప్పుడు పోషకాలు అనేది తీసుకుంటాయి. ఇక్కడ చూడండి అసలు బెండ మొక్కల మొదట్లోనైతే అన్నీ అసలు గుంటగారగడ ఆకు మొక్కలు, బంతి మొక్కలు ఇవన్నీ కూడా పిచ్చిగా పెరిగిపోయినాయి. అసలు ఈ వర్షాల తర్వాత చూస్తే గార్డెన్ అయితే ఎంత బుషిగా అయిపోయిందంటే అంత గుబురైంది. వర్షాలకు అధికంగా పెరిగినాయి. ఇవి మ్యారీగోల్డ్ చూడండి, మ్యారీగోల్డ్ అయితే నేను ఒక్కటి కూడా వేయలేదు. సీడ్స్ పడి అన్ని కుండీలలో అసలు ఎట్లా మొలకెత్తినాయి అంటే అవి ఈరోజు అన్నీ తీసుకెళ్ళి పార్కు దగ్గర చాలామంది అడుగుతూ ఉంటారు, వాళ్ళకందరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఆ మ్యారీగోల్డ్ మొక్కలు. ఎంత అంటే ప్రతి కుండీలో ఉంటే నేను పీకి పడేస్తున్నాను, కానీ ఎవరికైనా ఇస్తే వాళ్ళైనా పెట్టుకుంటారు కదా. ఇక్కడ మల్లె మొగ్గలు ఇవన్నీ కూడా ఇంకా స్టిల్ పశువుల ఎరువు, అలాగే ఎగ్షెల్స్ ఇవన్నీ కూడా బెండ మొక్కలకు. ఇక్కడ చూడండి బెండ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. అలాగే ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. టమాటా మొక్కలు కానీ ఇక్కడ బీర మొక్కలు కానీ అన్నీ కూడా పూత పూస్తుంది. ఇక్కడ నేను వంకాయ నారిస్తే ఒక్కటే చెట్టు మొలిసింది. అందుకే ఇది ఇందులో బెండ మొక్క బీర మొక్క ఉన్న దాంట్లో ఉందని చెప్పేసి ఇక్కడ పాలకూర నారు వేసుకున్నాను కదా. మన వర్షాలకు మొత్తం వారం రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల ఆ పాలకూర అంతా పడిపోయింది. సర్లే అక్కడక్కడే ఉంది కదా పాలకూర, అది కోసుకునే లోపు ఇది మంచిగా గ్రో అవుతుంది అని చెప్పేసి ఇందులో చాలా ప్లేస్ ఉంది కదా ఇక్కడ పెట్టేశాను. ఇంకొక 5 టబ్లు తీసుకోవాలనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు. ఈసారి తీసుకోవాలి. అన్ని వర్షాలకు చూడండి ఇక్కడ తమలపాకు కూడా ఎంత మంచిగా హెల్దీగా ఫ్రెష్గా ఉందో. ఇక్కడ నేను మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్నీ కూడా నేను నాటుకున్నాను. ఏంటంటే చామంతి మొక్కలు
ఇంకా ఇలా మన స్టిల్ చూడండి ఎన్ని మొగ్గలు ఎన్ని ఉన్నాయో. మనం ఇలాంటి మంచిగా అన్నీ కలిపి మనం ఈ పౌడర్ ఇచ్చాం కదా, మంచిగా పువ్వులు అయితే చక్కగా వస్తున్నాయి. కొత్త చిగుర్లు ఇక్కడ చూడండి ఎన్ని వస్తున్నాయో. పువ్వులకు వస్తూనే ఉన్నాము, చిగుర్లు వచ్చి మొగ్గలు కూడా చాలా వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ మొగ్గలు అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ చిగుర్లు చూడండి, ఈ చిగురుకి మొగ్గలు గుత్తులు గుత్తులు ఉన్నాయి అక్కడక్కడ అన్నీ కూడా. ఇక్కడ పింక్ కూడా మీరు స్టార్టింగ్లో చూసారు, అవన్నీ కోసేసిన మళ్ళీ ఫ్రెష్ మొగ్గలు ఇవి. పువ్వులు కోసాక మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది క్రీపర్ రోజ్, ఇంకదే నెంబర్ ఆఫ్ ఇంకా లెక్క పెట్టలేనన్ని మొగ్గలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు రెయిన్ వాటర్, ఇవన్నీ నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను మొక్కలకు ఇవ్వడానికి. అంటే వర్షాలు పడినప్పుడు ఈ వాటర్ చాలా మంచిది, ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అన్నీగో దీని మొక్క మొదట్లో ఇక్కడ మొత్తం బీన్స్, పర్పుల్ బీన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ పెట్టాను. ఇక కొన్ని అయితే ఇక వర్షాలకి ఏంటంటే ఇక బాగా కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల కొన్ని ఏమో ఎల్లో కలర్ అయిపోయినాయి ఆకులన్నీ కూడా. అలా అయిపోయినాయి అన్నీ మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా. ఇంకా బీర మొక్కలకి ఏంటంటే ఓన్లీ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఫీమేల్ రావట్లేదు. రెండు వస్తేనే మనకు కాయగా వస్తుంది కదా, ఓన్లీ ఫీమేలే వస్తుంది, మేల్ రావట్లేదు. అట్లా అవన్నీ మళ్ళీ అలా రావాలన్నప్పుడు చిగుర్లు ఉంటాయి కదా, అక్కడ చుంచామనుకో పించింగ్ చేస్తే రెండు వస్తాయి, మేల్ ఫీమేల్ అట్లా. అలా వచ్చినప్పుడు మనకు అది బీరకాయగా మారుతుంది. ఈ వర్షాలకు మాత్రం చాలా అసలు గార్డెన్ అంతా ఇట్లా బుషిగా అయిపోయింది, పెరిగింది బాగా. ఇంక ఈ బంతి మొక్కలు అయితే అన్నీ తీసేస్తున్నాను ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలంటే చెప్పండి. మ్యారీగోల్డ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి గార్డెన్లో, ఇవన్నీ తీసేయాలి. ఇలా అయితే ఆఫ్టర్ వర్షాల తర్వాత మాత్రం గార్డెన్ అయితే ఇలా ఉంది. మీకు వీడియో చివరిలో చూపిస్తాను చూడండి. మొత్తం కూడా చక్కగా మొత్తం పువ్వులు ఎన్ని కోసాం అనేది. ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ కోసిన పువ్వులు ఇవి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఆగస్టు 1 మార్నింగ్ కోసాను 6. ఎంత కలర్ఫుల్గా పెద్ద సైజులో ఎంత బాగున్నాయి చూడండి, థిక్ రెడ్గా. అసలు ఈ ఫ్లవర్స్ చూస్తేనైతే ఎంత బాగున్నాయి అంటే, ఎందుకంటే మనము వీటికి ఇస్తున్న పోషకాలు అలాంటివి. ఎవ్రీ వీడియోలో కూడా మీకు ఏదో ఒకటి చెప్తానే ఉంటాను కదా పోషకాల గురించి. ఈరోజైతే ఇంకా చూడండి, ఇక్కడేమో ఈ గులాబీ, ఇక్కడేమో ఇంకొక రెడ్. ఇదేంటంటే అది పింక్ కానీ ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది చూడండి. అబ్బా థిక్ కలర్లో శంకు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. అలాగే మల్లె మొగ్గ కూడా ఒకటి కోసాను. శంకు పువ్వులు కూడా అంటే డబుల్ పెటల్స్ ఉంటాయి కదా, అది ఈసారి నర్సరీలో తీసుకొస్తాను. ఇంకా మందారాలు ఇవన్నీ కూడా చక్కగా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కలర్ఫుల్ పువ్వుల కోసమైతే ఎగ్ షెల్స్ని ఇంట్లోనే మీరు ఎప్పుడు యూజ్ చేస్తారో కిచెన్లో వాటిని ఇలా సైడ్కి పెట్టేసేయండి, ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టండి. ఒక వారం వరకు పెట్టేసారనుకో దీన్ని పౌడర్ చేసుకొని, ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసుకున్నారనుకో మనకు పౌడర్ కూడా మంచిగా అవుతుంది, మళ్ళీ మనం ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ఫుల్ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా నేను అన్ని వాటిని చిరిమేసుకొని అన్నీ అయినా సరే చూడండి, చిరిమేసరికి ఎండి కనపడట్లేదు. ఇలా అయితే మిక్సీ చేసుకుని పౌడర్ స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను.